మళ్ళీ వస్తాను వెంకటేశ్వరరావు గారితో మాట్లాడి. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు సార్? నిన్న స్పీకర్ గారు కావచ్చు, డిప్యూటీ స్పీకర్ గారు కూడా మాట్లాడుతూ, మొన్న కొద్ది రోజుల క్రితం డిప్యూటీ స్పీకర్ గారు కూడా మాట్లాడారు. 60 రోజులు సెషన్స్కి హాజరవ్వకపోతే పూర్తిగా అనర్హత వేటుపడుతుంది, పులివెందులకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది అనే విధంగా. ఎట్లా అనిపిస్తోంది ఏంటి అంటే? దానికి కూడా తెగించినట్టుగా అనిపిస్తోంది. వారికి బుద్ధి పుట్టింది చేసుకోమనండి అని మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదే కాకుండా కూడా నేను ఇంట్లో కూర్చొని, ప్యాలెస్లో కూర్చొని నేను సమాధానాలు అంటే చెప్తాను, అసెంబ్లీలో కూర్చొని వాళ్ళను దానికి సంబంధించి సమాధానాలు చెప్పమండి అంటున్నారు. ఏంటి అసలు ఇది? పవన్ గారు, మీకు అలానే పెద్దలు శ్రీనివాస్ గారికి, యువర్స్ అందరికి కూడా శుభోదయం సార్. నమస్తే. ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని సంకలు కొట్టుకోవాలనో, లేకపోతే నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో మరీ విచ్చలవిడితనంగా ప్రజాస్వామ్యం అయిపోయింది అని బాధపడాలనో అర్థం కాని పరిస్థితి. మనం ఒకసారి మన కాన్స్టిట్యూషన్ చూసుకుంటే ఇంత దౌర్భాగ్యం అండి నిజంగా. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఈ వాట్సాప్ లో ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు కూర్చొని చూస్తుంటే కొన్ని విచిత్రమైనవి వస్తుంటాయి. రాజకీయం సేవా ఉద్యోగమా? సేవ అయితే జీతం ఎందుకు, పెన్షన్ ఎందుకు? ఉద్యోగం అయితే వీళ్ళకి ఉత్తీర్ణత ఏంటి, ఏం పాస్ అయ్యారు వీళ్ళు అని ఇట్లా సెటైరిక్ గా కొన్ని వాట్సాప్ లో చూస్తుంటాం మనం. అట్లా అసలు ఏమి జరుగుతుంది ఇవాళ? అసలు రాజకీయం అంటే ఎటుపోయింది? నిజంగా రాజకీయ నాయకులు ఉన్నారా, లేకపోతే ఎవరున్నారు? నిన్న మొన్న సుప్రీంకోర్టులో జరిగినట్టుంది. ఎప్పుడో 2016లో మనకి సుప్రీంకోర్టులో ఒకటి ఈ దీని మీద, ఈ ప్రజాప్రతినిధుల మీద, వీళ్ళ యొక్క క్రిమినాలిటీ మీద, వీటి మీద వేసి ఏదో పెండింగ్ ఉంటే నిన్నేదో కొంచెం అశ్విని కుమార్ గారు వేసిన దాని మీద నిన్నేదో కొంచెం జరిగినట్టుంది. ఏదో మీ ఆన్సర్ చెప్పండి అని ఈసీని కేంద్రాన్ని అడిగితే వాళ్ళతో టైం కావాలి అనేది. నిజంగా అసలు మనం చట్టసభలకి ఎలాంటి వాళ్ళు వెళ్తున్నారు? ఇప్పుడు మనకి సిస్టమ్ అండి, ఒక పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంది. ఎవరు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లతో కానీ ఒక స్ట్రక్చర్ ఎప్పుడు నడుస్తుంటది, అది పర్మనెంట్. అది అంటే శిక్ష పడిన వాళ్ళని పార్టీ పదవుల్లో ఉండరాదంటే వాళ్ళ భార్యలు కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినో ఒకరిని పెట్టి తెర వెనుక వీళ్ళు మంత్రాంగం చక్రం దింపే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అసలు అది కాకపోయినా రిజర్వేషన్, లేడీ రిజర్వేషన్ అనగానే ఉండేది ఎవరు సార్? అందరూ తెలిసిన విషయమే కదా. భార్యనో ఎవరినో తల్లినో పెడతారు. కొన్నిసార్లు అసలు వెళ్ళి వీళ్ళ సీట్లలో కూర్చుంటుంటారు. చూస్తున్నాం కదా, చాలా విచిత్రంగా చూస్తున్నాం. అదే అంటే అసలు రాజకీయాలు ఎంతగా చెడిపోయినాయా అనుకోవాలి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో. ఇందాక సార్ చెప్తూ దివిసేన్ గారు, అసలు మన అసెంబ్లీ అనేది దేశంలో ఒక రోల్ మోడల్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ అన్నది ఎటుపోయింది వాళ్ళది? ఆ రోల్ మోడల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయిన తర్వాత అసలు ఇప్పుడు ఇవాళ ఎటు వెళ్ళిపోయింది? ఇవాళ మనం రోల్ మోడల్ గా ఉంటున్నామా, లేకపోతే శాంతం అసలు దేశంలో రోచబట్టే విధంగా తయారైపోయిందా? ప్రతి ఒక్కరు చెప్తారు. గతంలో చూసాం కదా, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? ఒకడు వచ్చి బురకత్ చెప్తాడు, ఒకడు వచ్చి అరికత్ చెప్తాడు, ఒకడు వచ్చి బట్టరాజుల్లాగా పొగుడుతారు, ఒకడు వచ్చి సిందులేస్తాడు, ఒకడు వచ్చి ఎదుటాడు తిడతాడు. ఈగా జరిగింది. అంటే అసలు వీళ్ళు ఎమ్మెల్యేలు అనుకోవాలా? వీళ్ళని వీళ్ళు ఏమి చిల్లరాళ్ళు అనుకోవాలా? ఏమనుకోవాలి? దాని గురించి కదా పాపం సుప్రీంకోర్టు కూడా ఇబ్బంది పడుతుంది. అసలు మీరు చట్టసభల్లోకి ఎలాంటి వాళ్ళు పంపిస్తున్నారు, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, అసలు పార్టీ ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు, ఇవన్నీ మీరు సమాధానం చెప్పమంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? దానికి ఈ పార్టీలే కదా. ఈ పార్టీలు సమాధానం చెప్పాలి కదా. చెప్పే స్థితిలో ఉన్నాయా? అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా సార్, నేర ప్రవృత్తి కలిగినటువంటి నేతలు పార్టీ అధ్యక్షులుగా ఎట్లా ఉంటారని కూడా ప్రశ్న. అదే సార్ చెప్తుంది. అసలు ఆ పార్టీకి అధ్యక్షులుగా వాళ్ళైనప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఏమని చెప్తారంట? ఇవాళ వాళ్ళ ఒపీనియన్ కదా అడగాల్సింది. కోర్టులు కూడా ఏమన్నారు అంటే కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఇప్పుడు మన దగ్గర ప్రజాస్వామ్యం వచ్చి వచ్చింది ఏంటంటే మనకు ప్రతి ఒక్కళ్ళ ఆన్సర్ వినాలి. కోర్టు కూడా ప్రతి ఒక్కరిది విన్న తర్వాతే జడ్జిమెంట్ పాస్ అనేది మనకున్నటువంటి మన చట్టాలు. కానీ ఇక్కడ దొంగని తీసుకొచ్చి వాడిని అడిగితే ఏం చెప్తాడు దొంగ? అట్లా తయారైపోయింది వాళ్ళ. అట్లా బాగా వస్తుంది అసలు. ఇప్పుడు నువ్వు గెలిచింది దేనికోసం? ప్రజలు ఓట్లేసానికి గెలిపించారన్నావు. గతంలో ముఖ్యమంత్రి చేశావు, ముఖ్యమంత్రి చేయకముందు ఎంపీగా చేశావు, ఎంపీగా చేసి ముఖ్యమంత్రి చేసి సరే కేసులు కాసేపు పక్కన పెడదాం. సరే నీ మీద అన్ని కేసులుంటే పనికొస్తా లేదనేది మన రాజ్యాంగంలో ఆ వెసులుబాటు కూడా కల్పించారు కదా. కేసులు ఉన్నా కానీ మీరు చట్టసభలకు వెళ్ళొచ్చు. దౌర్భాగ్యం ఏంటంటే 4th క్లాస్ ఎంప్లాయీకి ఏదన్నా ఉద్యోగం ఇవ్వాలంటే వాడి మీద యాన్సిడెంట్స్ చూస్తారు. వాడి మీద ఏదైనా ఎప్పుడో పెట్టిన ఏదైనా పిచ్చి కేసు, ఏదో పక్కన వాళ్ళ హద్దులు గొడవ వచ్చో లేదంటే ఇంకోటి చిన్న కేసు, పెట్టి కేసులు ఉన్నా కానీ వాడికి 4th క్లాస్ ఎంప్లాయీ ఉద్యోగం కూడా ఎవరు మన దేశంలో. కానీ విపరీతమైన కేసులు, అవి కూడా గ్రేవియస్ అఫెన్స్లు,
లైక్ మర్డర్ కేసులు కానీ భూదోపిడీలు కానీ ఇవలాంటివన్నీ ఫైనాన్షియల్ ఎకనామిక్ ఫైనాన్షియల్ క్రైమ్ లో ఉన్నట్లు కానీ ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు హ్యాపీగా ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, కలిసి వస్తే ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ప్రధానులు అవ్వచ్చు. రైట్. ఇది మన రాజ్యాంగం. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఓటులేసి గెలిపించిన తర్వాత నీకు కొంతకాలం ముఖ్యమంత్రిగా చేసినవాడివి ఇవాళ నువ్వేదో 11 సీట్లు వచ్చినాయా 10 సీట్లు వచ్చినాయా అసలు రాలేదండి. గెలిచిన ప్రతి ఒక్కరు ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి విషయం తీసుకొస్తే పక్కన పెడితే ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిచావు. గెలిచిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంది. అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్ళాల్సిన అసెంబ్లీకే కదా. చదువుకునే పిల్లాడు స్కూల్కి వెళ్తాడండి, స్కూల్కి వెళ్ళకుండా అక్కడ తిరుగుతాడా? జస్ట్ లైక్ ఇది కూడా అంతే కదా. ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్ళి చేరాల్సిందే కదా, ఖచ్చితంగా వెళ్ళాలి కదా. అంతే కదా. అలాంటిది కూర్చుని నేను ఎక్కడ కూర్చుంటాను లేదా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, అసలు నువ్వెవరు? అక్కడ శాసనసభని నడిపించడానికి ఒక స్పీకర్ అనే వ్యవస్థ పెట్టుకున్నామా? మన ప్రజానికి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా. ఒక స్పీకర్ వ్యవస్థ ఉంది. స్పీకర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఆయన నిర్ణయం తీసుకుంటావు కదా. నీ పార్టీ అధ్యక్షుడు నువ్వు నచ్చడానికి సస్పెండ్ చేస్తున్నావు, లేదంటే నీకు నచ్చడానికి తీసుకొని ఇన్ఛార్జీలు పెడుతున్నప్పుడు వెసులుబాటు నీకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ నీకు ఒక చట్టబద్ధమైనటువంటి అసెంబ్లీలో ఒక స్పీకర్ స్థాయిలో కూర్చున్న వ్యక్తి చెప్తాడు కదా. నువ్వేడు కంట్రోల్ చేయడానికి? రైట్. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అక్కడ స్పీకర్ దాని నిర్ణయం. స్పీకర్ నీకు 5 నిమిషాలు ఇస్తాడా, 10 నిమిషాలు ఇస్తాడా, లేకపోతే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ టైం ఇస్తాడా అనేది ఆయన డిసెక్షన్ అధికారం కదా. అది నువ్వెట్లా కంట్రోల్ చేస్తావు?